రేవంత్ పాలనలో ప్రతి చోట నిర్లక్ష్యం రాజ్యమేలుతుంది. చివరకు 108 అంబులెన్స్ లో ఆక్సిజన్ లేకున్నా ఈ సర్కార్ పట్టించుకోవడం లేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో శ్వాస అందక జనం ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా మూసాపేటలో దారుణం జరిగింది. 108 అంబులెన్స్ లో ఆక్సిజన్ లేక ఓ రైతు మృతి చెందాడు. వ్యవసాయ పనులు చేస్తుండగా రైతుకు ఛాతీలో నొప్పి రావడంతో 108 కి కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా అతనికి ఆక్సిజన్ అందలేదు. దీంతో ఆయాసపడుతూ కళ్ల ముందే రైతు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. అంబులెన్స్ లో ఆక్సిజన్ లేకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. రెడ్ అంబులెన్స్ లో ఆక్సిజన్ అందక రైతు మృతి చెందడంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, రైతు మృతిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలపూర్ గ్రామానికి చెందినటువంటి రైతు బొజ్జయ్య వ్యవసాయ పొలంలో పనిచేస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో స్థానికంగా ఉన్నటువంటి మండల కేంద్రంలో హాస్పిటల్ కి మొదటగా తరలించారు. అక్కడ గుండె నొప్పి అనేటటువంటి అంశాన్ని ధృవీకరించిన తర్వాత 108 అంబులెన్స్ కి కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. అక్కడికి వచ్చినటువంటి అంబులెన్స్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించేటటువంటి క్రమంలో అక్కడ 108 అంబులెన్స్ లో ఆక్సిజన్ అందలేదు. ఆక్సిజన్ రాకపోవడం తోటి ఆయన మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అక్కడి నుంచి హాస్పిటల్ కి వచ్చేటటువంటి సందర్భంలో అంబులెన్స్ లో వాళ్ళ కుమారుడు వీడియో తీసినటువంటి విజువల్ కూడా మనం చూడొచ్చు. అంబులెన్స్ లో ఆక్సిజన్ సరఫరా రాకపోవడం వల్లనే తన తండ్రి మృతి చెందినట్లుగా వారి కుమారుడు చెప్తూ ఉన్నారు. ఆక్సిజన్ అంది ఉంటే తన తండ్రి బతికేవాడని చెప్పి ఆ కుమారుడు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఎస్విఎస్ హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కళ్ళ ముందు ఆయాస పడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి బొజ్జయ్య వారి ముందే అంబులెన్స్ లోనే ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన జరిగింది. దీంతో కుటుంబ సభ్యులంతా కూడా గుండెలవిసేలా రోధిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా ఇది 108 అంబులెన్స్ కు సంబంధించి రెగ్యులర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్లనే ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. చివరి క్షణంలో అత్యంత అత్యవసర పరిస్థితిలో ఉండేటటువంటి పేషెంట్ల యొక్క ప్రాణాలు కాపాడాల్సినటువంటి అంబులెన్స్ లోనే బొజ్జయ్య మృతి చెందడం పట్ల జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. మొత్తంగా ఈ అంశం మీద అయితే ప్రస్తుతానికి బొజ్జయ్య మృతదేహాన్ని వారి స్వగ్రామం నిజాలపూర్ కి తరలించారు. అత్యంత దారుణమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. అంబులెన్స్ ను రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయకపోవడము, అంబులెన్స్ లో ఆక్సిజన్ సరఫరా ఉందా లేదా అనేటటువంటి అంశం మీద రెగ్యులర్ చెకప్ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఉందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంబులెన్స్ లో కేవలం 12-13 కిలోమీటర్లు మాత్రమే మహబూబ్ నగర్ టౌన్ ఉంటుంది. ఈ లోపే ఆయన మృతి చెందాడు. మరో అంబులెన్స్ కి ఈ అంబులెన్స్ లో ఆక్సిజన్ అందకపోవడం తోటి మరో అంబులెన్స్ కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆ అంబులెన్స్ రప్పించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కూడా కుదరలేదు. అంబులెన్స్ రాలేదు. దీంట్లో ఇక్కడికి తరలించేటటువంటి అంబులెన్స్ లోనే ఆయన మృతి చెందాడు. దీంతో చేసేది ఏం లేక ఇక్కడి నుంచి తిరిగి ఆ మృతదేహాన్ని స్వగ్రామం నిజాలపూర్ కి తరలించారు. కుటుంబ సభ్యుల ముందే ప్రాణాలు కోల్పోయాడు. అక్కడ కారు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అంబులెన్స్ లో ఆక్సిజన్ ఉంటుంది, వేగంగా వెళ్ళొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ లో పిలవడం జరిగింది. అంబులెన్స్ లో ఎక్కించారు. అయినప్పటికీ కూడా అంబులెన్స్ స్పీడ్ గా వెళ్ళలేకపోవడం, ఆక్సిజన్ లేకపోవడం వల్లనే ఆయన మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రత్యూష. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.